మొబైల్స్ వాడే వారికి రీఛార్జ్ ప్లాన్లు కాస్ట్ పెరిగిపోవడం వల్ల అందరూ సఫర్ అవుతా ఉన్నారండి. అయితే యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే అంత కష్టం ఉండదు అని చెప్పేసి జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఈ యొక్క నెట్వర్క్లు ఒక అప్డేట్ ఇచ్చాయి. ఒకే రీఛార్జ్తో ఏడాది మొత్తం ప్రయోజనాలు ఈ వార్షిక ప్లాన్లు మీకోసమే అంటూ ఒక అప్డేట్ ఇచ్చాయి. మనం ఇప్పుడు పూర్తిగా దాని విషయం తెలుసుకుందాం. మనం ఫోన్ రీఛార్జ్ చేయాలంటే సాధారణంగా నెలవారీ ప్లాన్లు ఎంచుకుంటాం. కానీ ఈ ప్లాన్లకు 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. పూర్తిగా నెల కూడా ఉండడం లేదు. పైగా తరచూ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. నెలవారీ ప్లాన్లతో పోలిస్తే ఈ వార్షిక ప్లాన్లలో చాలా లాభదాయకం. వార్షిక ప్లాన్లో 1 నెల రోజులు అదనపు వ్యాలిడిటీ కూడా వస్తుంది. అంటే 11 నెలలు రియల్గా చేసుకుంటే 1 నెల పూర్తిగా ఫ్రీ అన్నమాట. అలా ఉంటుంది అన్నమాట వెసులుబాటు. 1 నెల వ్యాలిడిటీతో అదనంగా లభిస్తుంది. ఇప్పుడు వివిధ టెలికాం కంపెనీలు కొత్తగా ఆఫర్ చేస్తున్న వార్షిక ప్లాన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జియోలో అయితే వినియోగదారులకు అనేక రకాల వార్షిక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 3,595 రూపాయల ప్లాన్తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్ లభిస్తాయి. అలాగే యాప్స్కు సంబంధించి జియో టీవీ, హాట్స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ల సబ్స్క్రైబ్ కూడా వస్తుంది. ఇకపోతే రెండవ రీఛార్జ్ జియోలో 3,999 ప్లాన్. ఈ ప్లాన్లో 3,599 పాటు అదనంగా జియో ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఫ్యాన్ కోడ్ అనేది జియో యొక్క స్పోర్ట్స్, స్ట్రీమింగ్, ఓటీటీ క్రీడలు ఇష్టపడే వారికి ఇది మంచి ప్లాన్ అని చెప్తున్నారు. మరియు జియో ప్లాన్లు ఇంకా చూసుకుంటే జియో ఫోన్ వాడేవారికి కూడా వార్షిక ఫోన్లు ఉన్నాయి. అంటే డేటా ఫోన్లు కాకుండా జియో మొబైల్ కంపెనీ ఇచ్చేటటువంటి ఫోన్ల గురించి మాత్రమే. 1,234 రూపాయలకి 336 రోజులు వ్యాలిడిటీ, రోజుకి 1/2 GB డేటా లభిస్తుంది. అదే జియో ఫోన్ ప్రైమరీ యూజర్ అయితే 898 రూపాయలకే 336 రోజుల వ్యాలిడిటీ, ప్రతి 28 రోజులకు 2 GB డేటా ఇస్తారు. ఇది డేటా ఎక్కువ వాడేవారికి అంత ఉపయోగం ఉండకపోవచ్చు. ఇకపోతే ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ ప్లాన్లకు వస్తే ఎయిర్టెల్లో 3,599 రూపాయలకి సంవత్సరం అంతా వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ పూర్తిగా వస్తాయి. దీంతో పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీకు రోజువారీ డేటా అవసరం లేకపోతే ప్లాన్ ఖరీదు కూడా తగ్గిపోతుందండి. 2,249 రూపాయల ప్లాన్ ఉంది. ఇందులో 365 రోజులు వ్యాలిడిటీతో మొత్తం 30 GB లభిస్తుంది. వొడాఫోన్, ఐడియాకి వెళ్తే కనుక ఇంకా 3,599 రూపాయలకి సంవత్సరం రోజులు వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్లో రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత డేటా కూడా లభిస్తుంది. అలాగే 3,799 రూపాయలు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. రోజుకు 15 GB డేటా చాలు అనుకుంటే తీసేయాలి. ఇది రోజుకి 1.5 GB డేటా చాలు అనుకుంటే 3,499 ప్లాన్ ఉంది. డేటా తక్కువగా కావాలనుకునే వారికి ఇంకా 1,999 రూపాయలకి మొత్తం సంవత్సరానికి 24 GB డేటా వస్తుంది. ఇది చాలా చౌకైన ప్లాన్గా చెప్తున్నారు. ఇక బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్ ప్లాన్లో చాలా తక్కువ ధరలో ఉన్నాయి. 2,399కి సంవత్సరం రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 GB డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అది కాకుండా 1,999 రూపాయలతో రీఛార్జ్ చేస్తే సంవత్సరం రోజుల వ్యాలిడిటీ, మొత్తం 600 GB డేటా లభిస్తుంది సంవత్సరానికి. కానీ మొత్తం ఇంకా తక్కువ కావాలంటే 1,515 రూపాయల ప్లాన్ కూడా ఉందండి. దీనికి 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 GB డేటా లభిస్తుందండి. ఇది బెస్ట్ ఆప్షన్ బిఎస్ఎన్ఎల్. కాకపోతే బిఎస్ఎన్ఎల్ అనేది చాలా ఏరియాల్లో టవర్ ప్రాబ్లం కాబట్టి యూజర్స్ ఎక్కువ లైక్ చేయడం లేదని కూడా ఒక వాదన ఉంది. వార్షిక ప్లాన్ ఖర్చులు తగ్గిస్తాయి. అలాగే ప్రతి నెల రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అందుకే మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ ప్లాన్ ఎంచుకోవాలని చూసుకోండి. మొత్తానికి సంవత్సరానికి రీఛార్జ్ చేయగలిగితే ప్రతి నెల రీఛార్జింగ్ ప్లాన్ తలకాయ నొప్పి ఉండదని చెప్పేసి మొబైల్ యూజర్లు అంటూ ఉన్నారు. మరి ఈ విషయంలో ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.